పశ్చిమాసియాలో యుద్ధం తలెత్తితే మన ఇంట్లో పొయ్యి వెలగదా? చమురు సెగలు సామాన్యుడి ప్రాణాల మీదకు తెస్తాయా? అవును, సరిగ్గా ఇదే భయాన్ని పెట్టుబడిగా మార్చుకుంది ఒక కిరాతక ముఠ. గ్యాస్ సిలిండర్ల కోసం సామాన్యుడు అల్లాడుతుంటే శ్మశాన వాటికల సాక్షిగా కోట్లు కొల్లగొట్టే భారీ కుట్రకు తెరలేపారు కొందరు అక్రమార్కులు. నగరంలో కృత్రిమ కొరత సృష్టించి ప్రజల అవసరాలను క్యాష్ చేసుకునేందుకు ఈ గ్యాస్ మాఫియా వేసిన ప్లాన్ చూస్తే ఎవరైనా సరే ఉలిక్కిపడాల్సిందే. అసలు ఈ చీకటి దందా వెనుక ఉన్నది ఎవరు? నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రదేశంలో జరుగుతున్న అరాచకం ఏంటి? మన నగరాన్ని వణికిస్తున్న ఈ గ్యాస్ మాఫియా గుట్టును రట్టు చేసింది హైదరాబాద్ టాస్క్ ఫోర్స్. ఆ ఉత్కంఠభరితమైనటువంటి కథనం ఇప్పుడు మీ ముందుకు. పశ్చిమాసియాలో చమురు క్షేత్రాలు రగులుతుంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో గ్యాస్ సిలిండర్ల చుట్టూ ఒక చీకటి సామ్రాజ్యం విస్తరించింది. అంతర్జాతీయంగా తలెత్తిన ఉద్రిక్తతల వల్ల దేశంలో గ్యాస్ సరఫరా నిలిచిపోతుందనే వదంతులను ఈ ముఠా అస్త్రంగా మార్చుకుంది. గ్యాస్ కష్టాలు మొదలయ్యాయని, స్టాక్ దొరకటం కష్టమని సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలను వైరల్ చేశారు. దీంతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సరిగ్గా ఇదే అదునుగా భావించిన మెట్రో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ యజమాని మొహమ్మద్ అమీర్ తన అనుచరులతో కలిసి ఒక భారీ స్కెచ్ వేశాడు. మార్కెట్లోకి రావాల్సిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను రహస్యంగా మళ్లించి అక్రమ నిల్వలు పెంచి బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు విక్రయించడం మొదలుపెట్టాడు. సామాన్యుడి అవసరమే వారి పెట్టుబడిగా మారింది. ఈ ముఠా ఎంచుకున్న ప్రాంతం వింటే పోలీసులే అవాక్కయ్యారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పంజాగుట్ట ప్రాంతంలోని శ్మశాన వాటికను తన అక్రమ దందాకు అడ్డాగా మార్చుకున్నారు. పగలు నిశ్శబ్దంగా ఉండే ఆ శ్మశానంలో అర్ధరాత్రి వేళలో గ్యాస్ సిలిండర్ల లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియ అత్యంత గోప్యంగా సాగేది. శవాల మధ్య గ్యాస్ బాంబులను పేర్చినట్లు వందల సంఖ్యలో సిలిండర్లను అక్కడ నిల్వ ఉంచారు. ఒక్కో సిలిండర్పై ₹1,000 అదనపు లాభం పొందుతూ ₹6,000 వరకు విక్రయిస్తూ సామాన్యుడి నడి విరిచారు. గ్యాస్ ఏజెన్సీ ముసుగులో జరుగుతున్న ఈ దందాలో మెట్రో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం పాత్ర ప్రత్యక్షంగా ఉందని దర్యాప్తులో తేలింది. అక్రమ సంపాదన కోసం ఎంతటి నీచానికైనా ఒడిగట్టే ఈ ముఠా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ అక్రమ వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పకడ్బందీ వ్యూహంతో ఆ శ్మశానవాటికపై మెరుపుదాడి నిర్వహించగా విస్తుబోయే నిజాలు బయటపడ్డాయి. అక్కడ ఉన్న 11 వాహనాల్లో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 414 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్లో ₹21,88,000 వరకు ఉంటుందని అంచనా. మొహమ్మద్ అమీర్తో పాటు యూసఫ్, అలాగే ఇస్మాయిల్, రామారావు వంటి 10 మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 2 బొలేరోలు, 2 డీసీఎంలు, ఒక మినీ వ్యాన్తో పాటు ఆటోలను సీజ్ చేశారు. ప్రజలను భయపెట్టి లాభాలు గడించాలనుకున్న ఈ ముఠా పాచికలు పారలేదు. ఈ సోదాల్లో బయటపడ్డ సిలిండర్ల లెక్కలు చూస్తే పోలీసులే విస్తుపోయారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సిలిండర్లో 47 కేజీల బరువున్న 30 ఉండగా 19 కేజీల నిండు సిలిండర్లు 148, మరో 192 ఖాళీ సిలిండర్లు బయటపడ్డాయి. వీటితో పాటు 5 కేజీల చిన్న సిలిండర్లు 44 పట్టుబడ్డాయి. మార్కెట్ ధర ప్రకారం సాధారణ కంటే ₹2,000 ఉండే కమర్షియల్ సిలిండర్ను ఏకంగా ₹6,000 అమ్ముతూ సామాన్యుడిని నిలువునా దోచుకున్నారు. జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి గ్యాస్ మాఫియా పీచమణిచారు. కేవలం అరెస్టులతోనే ఈ వేట ఆగదు. అక్రమాలకు పాల్పడిన మెట్రో గ్యాస్ ఏజెన్సీ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయాలని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు పోలీసులు సిఫార్సు చేస్తున్నారు. ఈ భారీ ఆపరేషన్ను హైదరాబాద్ డీసీపీ టాస్క్ ఫోర్స్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేతృత్వంలో పోలీసులు అత్యంత సినిమాటిక్ స్టైల్లో నిర్వహించారు. నగరంలో గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులకు ఎలాంటి కొరత లేదని, తగినంత స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేసిన అధికారులు ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇన్స్పెక్టర్ యుదేందర్,
ఎస్ఐ రవిరాజ్ బృందం బంజారాహిల్స్ పోలీసుల సహకారంతో ఒక్కసారిగా అక్రమ అడ్డాపై విరుచుకుపడ్డారు. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుల్ని వెంటాడి మరీ పట్టుకున్నారు. నిందితుల నెట్వర్క్ ఎంత లోతుగా ఉందో ఆరా తీస్తున్నామని, ఇలాంటి దోపిడీలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఈ దందా వెనుక ఉన్న మరిన్ని మూలాలను వెలికి తీసేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. చూశారుగా, యుద్ధం అక్కడ జరుగుతుంటే ఇక్కడ దోపిడీకి ప్లాన్ చేశారు కొందరు కేటుగాలు. కేవలం అధిక లాభాల కోసమే కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలను భయాందోళన గురి చేసినటువంటి ఈ మాఫియాకు పోలీసులు సరైన బుద్ధి చెప్పారు. గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందకండి. ఎవరైనా సరే అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ ఉంచినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. అక్రమార్కులకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండడమే మన బాధ్యత.